ప్రతిపక్షాలు సంబంధించి వీళ్ళందరూ కూడా ఎందుకని ఇంత హడావుడి చేస్తారంటే, ఇప్పుడు సడన్గా ఈ ప్రభుత్వం రాగానే పాజిటివ్గా రాష్ట్రానికి డెవలప్మెంట్స్ అనేవి కనపడేసరికి దాన్ని ఒక భూతంలాగా ఏదో తప్పు జరిగిపోతుంది అన్నట్టుగా చూపించాలనే ప్రయత్నం. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 2024 దాకా కూడా 200 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు కేటాయించలా. ఇదిగో నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా ఎంపీల నుంచి, ఆథరైజ్డ్ కావచ్చు అనాథరైజ్డ్ కావచ్చు, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీని సపోర్ట్ చేసిన వాళ్ళే. బట్ ఇలాగ డైరెక్ట్గా కాదు, వేరే రకంగా చేశారు. ఎందుకని చేశారు అలాగా? ఆయనకి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన డబ్బులు అడగట్లేదు. నువ్వు గట్టిగా అడిగితే నేను బొక్కలు వస్తానని ఆయన అంటాడు కాబట్టి ఎందుకు వచ్చిన గోళ ఎత్తి తీసుకోవడం లేతలేదని చెప్పి ఈయన ఏం చేశాడు, దొరికిన స్థలాన్ని దొరికినట్టుగా గవర్నమెంట్ స్థలాలని ఆఫీసుల్ని దొరికినట్టుగా ఏం చేశారు, వీళ్ళు తాకట్లు పెట్టేశారు. ఏది? స్టేట్ని అడవడం కోసం.